This video brought to you by Exams A to Z, empowering through education. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎగ్జామ్స్ ఏ టు జెడ్. ఈ వీడియోలో మనం ఎస్ఎస్సి సిపిఓ గురించి అంటే స్టాఫ్ సెలక్షన్ కమిషన్ సెంట్రల్ పోలీస్ ఆర్గనైజేషన్ ఎగ్జామ్ గురించి తెలుసుకుందాం. మనకు రీసెంట్గా జూన్ 17th రోజు నోటిఫికేషన్ రిలీజ్ అవ్వడం జరిగింది. సో ఈ ఎగ్జామ్కి సంబంధించిన లాస్ట్ డేట్ ఆఫ్ అప్లికేషన్ ఏంటి, అండ్ ఈ ఎగ్జామ్లో పే స్కేల్ ఎలా ఉంటుంది, వేకెన్సీస్ ఎలా ఉంటున్నాయి, దానికి ఎగ్జామ్కి కావాల్సిన ఏజ్ లిమిట్ ఏంటి, ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ కానీ, అప్లై ఎలా చేయాలి, దీనికి అప్లికేషన్ ఫీ ఎంత ఉంటుంది, స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ అంటే దీనిలో ఎలా నిర్వహిస్తారు, దాని తర్వాత ఈ ఎగ్జామ్కి కావాల్సిన మెయిన్ రిక్వైర్మెంట్ ఏంటివి అనేది ఇప్పుడు చూద్దాం. మనకు నోటిఫికేషన్ వచ్చేసి 17th జూన్ రిలీజ్ అయింది. లాస్ట్ డేట్ ఆఫ్ అప్లికేషన్ వచ్చేసి 16th జూలై ఉంది. కాకపోతే మనం 16th జూలై కంటే ముందు అంటే 5th జూలై లోపు లేదా 30th జూన్ లోపు కనుక అప్లికేషన్ మనం చేసుకున్నట్టయితే మనకు ఒకవేళ మనం లొకేషన్ ప్రియారిటీ ఫస్ట్, మీరు హైదరాబాద్లో ఉన్నట్టయితే మీరు హైదరాబాద్ పెట్టుకుంటారు లేదా వరంగల్ పెట్టుకుంటారు. సో మనం అప్లికేషన్ కనుక ముందుగానే అప్లై చేసుకుంటే మనకు సీట్ హైదరాబాద్ లొకేషన్లో ఫిల్ కాకముందే మనకు వచ్చేస్తుంది, కాబట్టి మీ ఎగ్జామినేషన్ సెంటర్ హైదరాబాద్లో పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. సో డోంట్ అప్లై ఇన్ ద లాస్ట్ డేట్స్, అంటే 15th కానీ 16th జూలై రోజు అప్లై చేద్దామని అనుకోకండి. సో అందుకనే ముందుగానే అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి, సో దట్ మీ డిజైర్డ్ లొకేషన్లో మీ ఎగ్జామినేషన్ జరుగుతుంది. సో నెక్స్ట్ మనం ఈ ఎగ్జామ్కి సంబంధించిన పే స్కేల్ చూద్దాం. సో ఈ ఎగ్జామ్లో బేసికల్గా మనకు పోస్టింగ్ 2 టైప్స్లో ఉంటుంది. ఫస్ట్ సిఏపిఎఫ్ అంటే సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్స్, దాని తర్వాత ఢిల్లీ పోలీస్. ఢిల్లీ పోలీస్ అయితే మీకు పోస్టింగ్ వచ్చేసి ఢిల్లీలో ఉంటుంది. సిఏపిఎఫ్ అంటే దానిలో ఉన్న డిఫరెంట్ ఫోర్సెస్ ప్రకారం మీకు పోస్టింగ్ ఎక్కడైనా ఉండొచ్చు. దానిలో ఉండే డిఫరెంట్ ఫోర్సెస్ మనం తర్వాత చూద్దాం. దీని పే స్కేల్ వచ్చేసి మనకు లెవెల్ 6 అంటే పే కమిషన్ 7th పే కమిషన్ ప్రకారం లెవెల్ 6 అని అంటే మనం మినిమం స్టార్టింగ్ శాలరీ వచ్చేసి 35,400 ఉంటుంది. మీరు రిటైర్ అయ్యే వరకు మీ శాలరీ వచ్చేసి 1,12,400 వరకు ఉండొచ్చు. సో ఇది మనకు ఇప్పుడు సిఏపిఎఫ్లో అయితే ఇది గ్రూప్ బి ఉంటుంది, ఇట్ ఈస్ క్లాసిఫైడ్ యాజ్ గ్రూప్ బి. అదే మనకు ఢిల్లీ పోలీస్ అయితే ఇట్స్ క్లాసిఫైడ్ యాజ్ గ్రూప్ సి. అదే మనం గ్రేడ్ పేలా చూసుకుంటే గ్రేడ్ పే వచ్చేసి మనకు 4200. సో అది మనకు గ్రేడ్ పే అనమాట. సో ఇప్పుడు పే మ్యాట్రిక్స్ ఫర్ ఎగ్జాంపుల్ పే కమిషన్లో మనం లెవెల్ 6 అన్నాం అనుకోండి, లెవెల్ 6 ఇస్ 35,400 నుంచి మినిమం పే ఉంటుంది. మనకు మ్యాక్సిమం పే వచ్చేసి 1,12,400. అదే లెవెల్ 7 అనుకోండి, మీకు మినిమం పే 44,900 నుంచి 1,42,400 వరకు ఉంటుంది. ఇందులో ఇండెక్స్ అంటే లెవెల్స్ అనమాట. సో మీకు ఫస్ట్ 35,400 నుంచి దాని తర్వాత ఇంక్రిమెంట్ అవ్వుకుంటూ పోతూ 40 స్టేజెస్ ఉంటాయి దాంట్లో. సో మ్యాక్సిమం పే వచ్చేసి మీకు 1,12,400 వరకు ఉంటుంది. సో నెక్స్ట్ వేకెన్సీస్ చూస్తే ఢిల్లీ పోలీస్లో మేల్కి వేకెన్సీస్ 91 ఉన్నాయి, ఫీమేల్కి 78 వేకెన్సీస్ ఫర్ ఫీమేల్. అదే మనము సిఏపిఎఫ్లో చూస్తే ఇందులో వేకెన్సీస్ వచ్చేసి 1,395 ఉన్నాయి సిఏపిఎఫ్లో, అండ్ సిఏపిఎఫ్ అండ్ ఢిల్లీ పోలీస్ కలిపి మనకు ఓవరాల్గా 1,564 వేకెన్సీస్ ఉన్నాయి. మనకి ఇప్పుడు డాక్యుమెంట్ వెరిఫికేషన్ అంటే ఇది జనరల్లీ ఫైనల్ స్టేజ్ అనమాట. సో ఫైనల్ స్టేజ్లో మనకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది. సో ఆ ఫైనల్ స్టేజ్లో మనకి ఏం చేస్తారంటే ఒక షీట్ ఇచ్చి మనకు ప్రిఫరెన్స్ రాయమని అడుగుతారు. సో ఈ ప్రిఫరెన్స్లో మనకు బేసిక్గా ఇందులో ఢిల్లీ పోలీస్ ఒకటి, ఈ రిమైనింగ్ 5 వచ్చేసి మనకు సిఏపిఎఫ్ అన్నమాట. ఇందులో ఫస్ట్ మనకు బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ ఉంది. సో జనరలీ బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ అని అంటే మనకి ఇది ఇండో పాకిస్తాన్ అండ్ ఇండో బంగ్లాదేశ్ బార్డర్లో ప్రొటెక్ట్ చేసే ఫోర్స్ అనమాట. దాని తర్వాత మనకు సిఐఎస్ఎఫ్ ఉంది, అంటే సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్. ఇది వచ్చేసి ఇట్ విల్ ప్రొవైడ్ ద సెక్యూరిటీ టు పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్ కానీ, మేజర్ ఎయిర్పోర్ట్స్కి కానీ, ఇంటర్నల్ సెక్యూరిటీ వివిఐపి ప్రొటెక్షన్కి కానీ. సో ఇట్లాంటి వాటికి మనకు సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ని యూజ్ చేస్తారనమాట. దాని తర్వాత సిఆర్పిఎఫ్. సో సిఆర్పిఎఫ్ గురించి తెలుసు, ఇట్ ఈస్ యాక్చువల్లీ హెల్ప్ ద స్టేట్స్కి కానివ్వండి, యూనియన్ టెరిటరీస్లో కానివ్వండి, లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయడానికి యూజ్ అవుతుంది. ఎలక్షన్ అప్పుడు ప్రొటెక్షన్ ఇవ్వడానికి, అంటే ఇప్పుడు మనకు జమ్మూ కాశ్మీర్లో కానివ్వండి, దాని తర్వాత నార్త్ ఈస్ట్లో కానివ్వండి, ఎలక్షన్ జరిగినప్పుడు వాళ్ళకు ప్రొటెక్షన్ మనకు సిఆర్పిఎఫ్ ఇస్తుంది. దాని తర్వాత మనకు ఐటీబీపీ ఉంది. ఐటీబీపీ అంటే మనకు ఇండో టిబెటన్ బార్డర్ పోలీస్ ఫోర్స్ అనమాట. ఇది బేసికల్గా మనకు చైనా బార్డర్, ఇండో చైనా బార్డర్లో ప్రొటెక్షన్ ఇస్తూ ఉంటుంది. దాని తర్వాత మనకు సశస్త్ర సీమాబల్ ఉంది. సో సశస్త్ర సీమాబల్ బేసికల్గా మనకు ఇండో నేపాల్ బార్డర్ కానీ, ఇండో భూటాన్ బార్డర్లో కానీ సెక్యూర్ చేస్తూ ఉంటుంది. ఇవన్నీ మనకు సిఏపిఎఫ్లో ఉన్న డిఫరెంట్ ఫోర్సెస్ అనమాట. ఇవన్నీ వీటన్నిటి రిక్రూట్మెంట్ కూడా మనకు సిపిఓ ద్వారానే జరుగుతుంది. ఈ సిఏపిఎఫ్లో సెలెక్ట్ అయిన వాళ్ళు ఎవరైతే ఉంటారో దే ఆర్ లయబుల్ టు సర్వ్ ఎనీవేర్ ఇన్ ఇండియా. సో ఇండియాలో ఎక్కడైనా వర్క్ చేయడానికి సిద్ధంగా ఉండాలి. అదే మనకు ఢిల్లీ పోలీస్లో అయితే మనకు పోస్టింగ్ వచ్చేసి ఢిల్లీ లొకేషన్లోనే ఉంటుంది.
దాని తర్వాత ఇప్పుడు మనకు ఇందులో ఇచ్చిన 1564 వేకెన్సీస్ వచ్చేసి ఇవి టెంటేటివ్ వేకెన్సీస్. సో యాజ్ ఆఫ్ నౌ ఉన్న వేకెన్సీస్ వచ్చేసి 1564 అన్నమాట. సో మనకి ఎగ్జామ్ అయిపోయేసరికి ఆల్ 4 స్టేజెస్ వచ్చేసరికి మనకి ఈ వేకెన్సీస్ అనేవి పెరగొచ్చు అని అంటున్నాడు. సో ఈ ఎగ్జామ్ ఎవరు రాయొచ్చు అని అంటే మనకు సిటిజన్ ఆఫ్ ఇండియా కానీ, సబ్జెక్ట్ ఆఫ్ నేపాల్ ఆర్ సబ్జెక్ట్ ఆఫ్ భూటాన్. అంటే మన ఇండియన్ కాన్స్టిట్యూషన్ ప్రకారం మన ఇండియన్ గవర్నమెంట్ ఎగ్జామ్స్ ఏవైతే ఉన్నాయో అది మనకు నేపాల్ అండ్ భూటాన్ వాళ్ళు కూడా రాయొచ్చు అనమాట. కాకపోతే వాళ్ళకు నెససరీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ఉండాలి. ఇప్పుడు ఈ ఎగ్జామ్కి కావాల్సిన మనకు ఏజ్ లిమిటేషన్స్ ఏమున్నాయో చూద్దాం. ఇఫ్ అ నార్మల్ జనరల్ క్యాండిడేట్ అయితే మినిమం 20 years ఉండాలి, మ్యాక్సిమం 25 years లోపు మాత్రమే ఉండాలి. అంటే 25 years కంటే ఎక్కువైనా, 20 years కంటే తక్కువైనా. అంటే వాడి డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి క్యాండిడేట్ డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి 2001 తర్వాత ఉండకూడదు. అండ్ 1996 January 2 ముందు కానీ, దెన్ ఆఫ్టర్ 2001 జాన్ తర్వాత కానీ ఉండకూడదు. అంటే ద పర్సన్ షుడ్ బి బార్న్ 1996 Jan 2 నుంచి 2001 January 1 వరకు ఈ మధ్యలో మీ డేట్ ఆఫ్ బర్త్ ఉండాలి. అదే ఒకవేళ మనకు క్యాండిడేట్ ఎస్సీ అండ్ ఎస్టీ అయినట్టయితే వాళ్ళకు 5 years ఆఫ్ రిలాక్సేషన్ దొరుకుతుంది. అని అంటే ఇంకో 5 years తీసుకుంటే మనకు ఇక్కడ 1996 ఉంది కదా, సేమ్ థింగ్ 1991 January 2 నుండి వాళ్ళు 2001 January 1 వరకు వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ ఉండాలన్నమాట. అదే మనకు క్యాండిడేట్ ఓబీసీ అయి ఉంటే ఇంకో 3 years బ్యాక్ తీసుకోండి, 1993 January 2 నుండి 2001 January 1 ఈ మధ్యలో ఉండాలి. ఒకవేళ పర్సన్ విడోస్ అయినా, డివోర్స్ ఉమెన్ అయినా, దాని తర్వాత ఉమెన్ జ్యుడిషియల్లీ సపరేటెడ్ ఫ్రమ్ దేర్ హస్బెండ్ అయినా కూడా వాళ్ళకి అప్ టు 35 years వరకు వాళ్ళకి ఎగ్జామ్ రాసుకోవచ్చు అనమాట. అండ్ మీరు అప్లికేషన్ ఫిల్ చేసేటప్పుడు మీ డేట్ ఆఫ్ బర్త్ కానీ, మీ ఫాదర్ నేమ్ కానీ, మదర్ నేమ్ కానీ, ఎస్పెషల్లీ మీ నేమ్ కానీ, మీరు మీ మెట్రికులేషన్ అంటే మీ 10th class సర్టిఫికేట్లో ఎలా ఉందో అలానే ఫిల్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీ డేట్ ఆఫ్ బర్త్ 1997 ఉందనుకోండి, మీ యాక్చువల్ డేట్ ఆఫ్ బర్త్ మీరు 98లో పుట్టినా కూడా మీ ఎస్ఎస్సి సర్టిఫికేట్లో 97 అని ఉంటే మీరు 97 పెట్టాలి. మీ ఎస్ఎస్సి సర్టిఫికేట్లో ఎలా ఉంటే మీరు అలా ఫాలో కావాలి. మీ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ వచ్చేసి ఇక్కడ ఆల్ బ్యాచిలర్ పోస్ట్, మీరు డిగ్రీ ఉంటే సరిపోతుంది. ఈ ఎగ్జామ్ ఏ స్టేట్ వాళ్ళైనా రాయొచ్చు, ఎస్పెషల్లీ మన ఏపీ తెలంగాణ వాళ్ళు కూడా రాయొచ్చు. సో ఏ స్టేట్ వాళ్ళైనా మీకు కావాల్సింది ఓన్లీ డిగ్రీ. ఆ డిగ్రీ కూడా మీకు ఎప్పటి వరకు ఉండాలి అని అంటే 2021 బిఫోర్. అంటే మీరు ఆల్రెడీ పాస్డ్ క్యాండిడేట్ అయి ఉండాలి 2021 ముందు. 2021 తర్వాత మీకు డిగ్రీ ఉంటే ఈ ఎగ్జామ్కి మీరు క్వాలిఫై కారన్నమాట. సో 2021 లోపే మీకు డిగ్రీ వచ్చి ఉండాలి అని అంటే ఈ ఇయర్ 2020లోనే మీ డిగ్రీ కంప్లీట్ అయిపోయి ఉండాలి. అండ్ మీరు ఒక పాయింట్ ఇక్కడ గుర్తుంచుకోవాలి, మీరు ఒకవేళ ఢిల్లీ పోలీస్కి కనుక అప్లై చేసినట్టయితే ఒకవేళ మేల్ క్యాండిడేట్కి అయితే డెఫినెట్గా వ్యాలిడ్ డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి. ఒకవేళ లేదంటే మీరు ఇప్పుడే అప్లై చేసుకోండి, మీకు మోటార్ సైకిల్ అండ్ కార్ లైసెన్స్ డెఫినెట్గా ఉండి తీరాలి. ఒకవేళ లైసెన్స్ లేకపోతే మీరు ఈ టెస్ట్కి ఎలిజిబుల్ కారా అంటే అలా కాదు. ఎందుకంటే ఓన్లీ మనకు ఢిల్లీ పోలీస్ వచ్చేసి మీకు ఆ రిక్వైర్మెంట్ ఉంది. మిగిలిన సిఏపిఎఫ్ అంటే మనం ఇంతకుముందు చూసిన బీఎస్ఎఫ్ కానీ, ఐటీబీపీ కానీ వీటన్నిటికీ మీకు ఇది అవసరం లేదు. ఓన్లీ మీకు ఢిల్లీ పోలీస్ మీరు అప్లై చేయాలనుకుంటే అంటే మీరు అందులో ప్రిఫరెన్స్ చేయాలనుకుంటే మీకు లైసెన్స్ మాత్రం కంపల్సరీగా ఉండాలి. ఈ లైసెన్స్ వచ్చేసి వాళ్ళ డాక్యుమెంట్ వెరిఫికేషన్ అప్పుడు వెరిఫై చేయడం జరుగుతుంది. మోస్ట్లీ మీకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ వచ్చేసరికి మీకు ఆ లైసెన్స్ మీ దగ్గర ఉండేటట్టు చూసుకోండి. దీని అప్లికేషన్ మోడ్ వచ్చేసి ఓన్లీ ఆన్లైన్, అంటే మీకు ఆఫ్లైన్లో అప్లికేషన్ చేయడం కుదరదు. మీరు ఆన్లైన్లోనే అప్లై చేసుకోవాలి. అండ్ ద సైట్ వచ్చేసి ssc.nic.in. సో దీనిలో మనకు డీటెయిల్ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. మీరు అనెక్షర్ 1 అనెక్షర్ 2 చూస్తే అందులో మీకు డీటెయిల్ ఎలా చేయాలనేది ఉంటుంది. దాని తర్వాత ఇక్కడ 1 time రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అని ఉంటుంది. అది మీరు ఫస్ట్ 1 time మీ డీటెయిల్స్ అన్ని ఇచ్చేసి ఇందులో మనం ఒక ఫోటో కూడా అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఆ ఫోటో మీరు 20 KB to 50 KB ఉండేటట్టు చూసుకోండి. అండ్ డైమెన్షన్స్ వచ్చేసి కూడా 3.5 విడ్త్లో 4.5 హైట్లో ఉండేటట్టు చూసుకోండి. మనం ఇంతకుముందు డిస్కస్ చేసినట్టు లాస్ట్ డేట్ వచ్చేసి మనకు July 16th ఉంది కదా అని మీరు July 16th వరకు వెయిట్ చేయకండి. 30th June లోపే మీరు అప్లై చేసుకోండి. సో ఇక్కడ సజెషన్లో కూడా క్యాండిడేట్స్ ఆర్ అడ్వైజ్డ్ ఇన్ దేర్ ఓన్ ఇంట్రెస్ట్ టు సబ్మిట్ ద ఆన్లైన్ అప్లికేషన్ మచ్ బిఫోర్ ద క్లోజింగ్ డేట్. అంటే క్లోజింగ్ డేట్ కన్నా ముందే మీరు మీ అప్లికేషన్ని సబ్మిట్ చేయండి. అప్లికేషన్ ఫీ వచ్చేసి ఈ ఎగ్జామ్కి మనకు 100 రూపీస్. ఇక్కడ ఎగ్జామ్షన్ క్యాండిడేట్స్ ఎవరనేది చూద్దాం. ఎస్టీ, ఎస్సీ కానీ, ఎక్స్ సర్వీస్ మెన్ కానీ వీళ్ళందరికీ ఎగ్జామ్టెడ్. అండ్ ఉమెన్. సో ఉమెన్కి కూడా, ఆడవాళ్ళకి కూడా మనకి ఎగ్జామ్లో మనకు ఫీజు లేదన్నమాట. సో ఓన్లీ జెండర్ క్యాండిడేట్స్కి, ఓబీసీ వాళ్ళకి, మేల్ క్యాండిడేట్స్కి మాత్రమే 100 రూపీస్ ఉంది. సో ఈ 100 రూపీస్ కానీ చాలా తక్కువ. సో ఉమెన్ అందరూ మీరు అప్లై చేసుకోవచ్చు. బేసిక్గా దీనికి ఫీజు ఏం లేదనమాట. మీరు ఆన్లైన్లో ఈ ఫీ కట్టేటప్పుడు మీరు ఆల్ క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్స్, ఇక్కడ యూపీఐ పేమెంట్స్ కూడా మీకు అప్లై చేస్తున్నాడు కాబట్టి చేసుకోవచ్చు. లేదా మీరు ఆఫ్లైన్ చేయాలనుకున్నా కూడా మీరు ఎస్బీఐ చాలన్ త్రూ ఫీజు పే చేయొచ్చు అనమాట.
ఇప్పుడు మనం స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ చూస్తే మనకు ఫస్ట్ ముందు పేపర్ 1 ఉంటుంది. దాని తర్వాత మనకు మధ్యలో పీఈటీ అండ్ పిఎస్టీ ఉంటుంది. ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ ఉంటుంది. దాని తర్వాత ఫిజికల్ ఎండ్యూరెన్స్ టెస్ట్ కూడా ఉంటుంది. సో ఈ రెండు ఇందులో క్వాలిఫై అయితేనే మనం పేపర్ 2కి వెళ్ళగలుగుతాం. సో పేపర్ 2 అనేది ఈ పీఈటీ అండ్ పిఎస్టీలో క్వాలిఫై అయిన తర్వాతనే వెళ్ళడం జరుగుతుంది. పేపర్ 2 తర్వాత మనకు డీటెయిల్డ్ మెడికల్ ఎగ్జామినేషన్ ఉంటుంది. ఇందులో క్వాలిఫై అయిన వాళ్ళు డీటెయిల్డ్ మెడికల్ ఎగ్జామినేషన్కి వెళ్తారు. డీటెయిల్డ్ మెడికల్ ఎగ్జామినేషన్లో క్వాలిఫై అయిన వాళ్ళు మాత్రమే ఫైనల్ డాక్యుమెంట్ వెరిఫికేషన్కి వెళ్తారు. సో ఇందులో బేసిక్గా 4 మోడ్స్ ఉన్నాయన్నమాట. ఫస్ట్ మనకు పేపర్ 1, దాని తర్వాత ఫిజికల్ ఎండ్యూరెన్స్ టెస్ట్ ఆర్ ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ ఉంటుంది. దాని తర్వాత మనకు పేపర్ 2, దాని తర్వాత మెడికల్ ఎగ్జామినేషన్, దాని తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్. పేపర్ 1 వచ్చేసి 2 hours ఆఫ్ ఎగ్జామ్ ఉంటుంది. ఈ ఎగ్జామ్ బేసిక్గా ఇప్పటికైతే సెప్టెంబర్ 9 నుంచి అక్టోబర్ 5 వరకు షెడ్యూల్ చేశారు. అంటే షిఫ్ట్ వైజ్ జరుగుతూ ఉంటుంది. అందరికీ ఒకటేసారి పెట్టలేరు కాబట్టి చాలా షిఫ్ట్స్ ఉంటాయి. ఒకవేళ మనం పేపర్ 1 కనుక చూసినట్టయితే దీనిలో 200 క్వశ్చన్స్ ఉంటాయి, 200 మార్క్స్. సో 200 క్వశ్చన్ గాను మీకు ఓన్లీ 120 minutes ఇవ్వడం జరుగుతుంది. అంటే మీకు యావరేజ్గా ఒక క్వశ్చన్కి 36 seconds మాత్రమే దొరుకుతుందన్నమాట. సో సేమ్ లైక్ ఎస్ఎస్సి సిజిఎల్ టైర్ 1లో కూడా ఇంతే ఉంటుంది. మీకు జనరల్గా అక్కడ 100 క్వశ్చన్స్ 60 minutes ఉంటే ఇక్కడ 200 క్వశ్చన్స్ 120 minutes ఇవ్వడం జరుగుతుందన్నమాట. పేపర్ 2 వచ్చేసి మనకు కంప్లీట్గా ఇంగ్లీష్ లాంగ్వేజ్ అండ్ కాంప్రహెన్షన్. ఇందులో వచ్చేసి 200 క్వశ్చన్స్ ఉంటాయి, 200 మార్క్స్ ఉంటాయి అన్నమాట. సో పేపర్ 1 కానీ పేపర్ 2 కానీ మీకు కంప్లీట్లీ ఆబ్జెక్టివ్ ఫార్మాట్. సో కంప్లీట్లీ పేపర్ 1 పేపర్ 2 వచ్చేసి కంప్లీట్లీ ఆబ్జెక్టివ్ ఫార్మాట్లోనే ఉంటుంది. నో డిస్క్రిప్టివ్ అన్నమాట. ఒకవేళ మీకు ఎన్సీసీ సర్టిఫికేట్ ఉన్నట్టయితే, మీకు ఎన్సీసీ ఏ సర్టిఫికేట్ ఉంటే మీకు 2% ఆఫ్ ద మ్యాక్సిమం మార్క్స్. అంటే మనకు పేపర్ 1లో పేపర్ 2లో ఈచ్. పేపర్ 1లో మనకు 200 మార్క్స్, పేపర్ 2లో మనకు 200 మార్క్స్, 2% ఆఫ్ 200 4 మార్క్స్. ఒకవేళ మీకు ఎన్సీసీ ఏ సర్టిఫికేట్ ఉంటే 4 మార్క్స్, బి సర్టిఫికేట్ ఉంటే 6 మార్క్స్, సి సర్టిఫికేట్ ఉంటే మీకు 10 మార్క్స్ అడిషనల్గా యాడ్ అవుతాయి. సో ఇది పేపర్ 1 పేపర్ 2తోనే అడిషనల్గా ఈచ్ పేపర్కి మనకు 10 మార్క్స్ ఇస్తారు. ఒకవేళ మీకు ఎన్సీసీ సి సర్టిఫికేట్ ఉంటే, అంటే మీకు మెరిట్ కన్సిడర్ చేసేటప్పుడు ఈ మార్క్స్ కూడా మీకు యాడ్ అవుతాయి అన్నమాట. పేపర్ 1 అయిపోయిన తర్వాత మనకు పిఎస్టీ పీఈటీ ఉంటుంది. పిఎస్టీ అంటే ఫిజికల్ స్టాండర్డ్స్. సర్టన్ ఫిజికల్ స్టాండర్డ్స్ మనకు ఉండాలి. సో ఇక్కడ హైట్ కానీ వాళ్ళ చెస్ట్ కానీ మెజర్మెంట్స్ ఇచ్చారు. సో ఇది మనకు మినిమం మెజర్మెంట్స్ మాత్రం ఉండాలి. దాని తర్వాత ఫిజికల్ ఎండ్యూరెన్స్ టెస్ట్లో ఏమున్నాయో చూద్దాం. ఫిజికల్ ఎండ్యూరెన్స్ టెస్ట్లో వచ్చేసి ఫర్ మేల్ క్యాండిడేట్స్కి అయితే 100 meter రేస్ ఇన్ 16 secondsలో, 1.6 kilometer రేస్ ఇన్ 6.5 minutesలో. ఇది నాట్ ఈజీ, సో ఇట్ ఈస్ డిఫికల్ట్. నౌ లాంగ్ జంప్ వచ్చేసి 3.65 meters ఇన్ 3 chances ఇవ్వడం జరుగుతుంది. అందులో మీరు 3.65 meters జంప్ చేయాలి. హై జంప్ వచ్చేసి 1.2 meters ఇన్ 3 chances అగైన్. షార్ట్ పుట్ వచ్చేసి మీరు 4.5 meters ఇన్ 3 chances అగైన్. సో ఈ ఫిజికల్ ఎండ్యూరెన్స్ టెస్ట్లోనే మనకు చాలామంది డిస్క్వాలిఫై అవ్వడం జరుగుతుంది. సో నేను 2018 ఎగ్జామినేషన్ వచ్చేసి నా దగ్గర డేటా ఉంది. సో అది మనం క్లియర్గా చూద్దాం, ఎంతమంది అప్లై చేశారు, ఎంతమంది టైర్ 1 క్వాలిఫై అయ్యారు, దాని తర్వాత ఫిజికల్ టెస్ట్కి ఎందరు వెళ్ళారనేది చూద్దాం. సో అదే ఫీమేల్ క్యాండిడేట్స్కి అయితే మనకు 100 meter రేస్ ఇన్ 18 seconds, 800 meter రేస్ ఇన్ 4 minutes, లాంగ్ జంప్ 2.7 meters ఇన్ 3 chances, హై జంప్ 0.9 meters ఇన్ 3 chances. సో ఇది ఫీమేల్ క్యాండిడేట్స్కి. ఈ స్లైడ్లో వచ్చేసి నేను డిఫరెంట్ కట్ ఆఫ్స్ పెట్టాను. 2014, 15, 16, 17, 18 మేల్ క్యాండిడేట్ ఫీమేల్ క్యాండిడేట్ వాళ్ళ కట్ ఆఫ్ ఎంత ఉండింది, జనరల్ అయితే ఎంత, ఓబీసీ అయితే ఎంత, మీరు ఇది స్క్రీన్ షాట్ చేసుకొని చూసుకోవచ్చు. సో ఇక్కడ జనరల్ 2014లో ఇట్ వాజ్ 85, అదే మనం 2018 చూస్తే 140 ఉంది. ఎందుకంటే 2018లో టైర్ 1లో అంటే పేపర్ 1లో వచ్చేసి నార్మలైజేషన్ చేయడం జరిగింది. అందుకనే స్కోర్ కొంచెం 2017 చూస్తే ఇక్కడ 117 ఉంది, ఇక్కడ 140 అయింది. సో నార్మలైజ్డ్ స్కోర్ అన్నమాట ఇది. సో అదే ఫీమేల్ క్యాండిడేట్స్కి అయితే 137. ఇది 2018 రీసెంట్గా. అదే 2018 ఫైనల్ కట్ ఆఫ్ మనం చూసినట్టయితే సిపిఓ 2018 ఫైనల్ కట్ ఆఫ్ పేపర్ 1 అండ్ పేపర్ 2 కలిపి మేల్ క్యాండిడేట్ జనరల్ మేల్ క్యాండిడేట్కి అయితే 300 out of 400 రావాల్సి ఉంటుంది. ఫీమేల్కి అయితే 286. ఇది 2018 కట్ ఆఫ్ మనకు. సో అదే ఓబీసీ ఎస్సీ ఎస్టీ ఎక్స్ సర్వీస్ మ్యాన్కి కూడా కట్ ఆఫ్స్ ఉన్నాయి. అదే 2017లో కట్ ఆఫ్ మనకు మేల్కి 293 ఉండింది, ఫీమేల్కి అయితే 264. అంటే లీస్ట్ క్యాండిడేట్ ఈజ్ 293 అండ్ ఫీమేల్లో 264 జనరల్ క్యాండిడేట్స్ అయితే. మనం ఇప్పుడు 2018కి సంబంధించిన డీటెయిల్డ్ అనాలిసిస్ చూద్దాం. ఫస్ట్ 2018లో మనకు ఈ ఎగ్జామ్ అప్లికెంట్స్ వచ్చేసి 2,32,514 మెంబర్స్ అపియర్డ్ అయ్యారు.
అంటే యాక్చువల్లీ 2,32,514 మెంబర్స్ ఈ ఎగ్జామ్ రాశారు. సో ఇది రాసే వరకు మనకు టైర్ 1 అంటే పేపర్ 1 అయిపోయేసరికి ఫిజికల్ టెస్ట్కి ఎందరు క్వాలిఫై అయ్యారో చూద్దాం. ఫిజికల్ టెస్ట్ వచ్చేసి మనకు 20,920, అంటే దీనిలో ఆల్మోస్ట్ 10%, 90% వచ్చేసి మనకు టైర్ 1లోనే ఎలిమినేట్ అయ్యారు. సో ఇప్పుడు మనకు మిగిలిన వాళ్ళు 20,920. ఈ 20,920లో మనకు ఫిజికల్ టెస్ట్ ఎందరు క్వాలిఫై అయ్యారు, ఎందరు క్వాలిఫైడ్ కాలేదు చూద్దాం. ఈ 20,920లో అసలు ఆబ్సెంట్ అయిన వాళ్ళు 12,189. ఫిజికల్ టెస్ట్కు వీళ్ళు అసలు అపియరే కాలేదు. సో అంటే మోస్ట్లీ 60% ఆఫ్ ద క్యాండిడేట్స్ ఇందులో, ఆ 10%లో 60% క్యాండిడేట్ అసలు అపియర్ కాలేదన్నమాట. ఇందులో క్వాలిఫై అయిన వాళ్ళు 4,461. ఎక్స్ సర్వీస్ మెన్కి వాళ్ళకి కొందరికి మనకు ఈ ఫిజికల్ టెస్ట్ అప్లై కాదు, ఆల్రెడీ డిపార్ట్మెంట్లో ఉన్నవాళ్ళు. సో ఇందులో వీళ్ళు 289 మెంబర్స్ అనమాట. ఈ 289, ఈ 4,461 మెంబర్స్, వీళ్ళందరూ కలిపి మనకు 4,750 మెంబర్స్ దేనికి క్వాలిఫై అయ్యారు, ఫిజికల్ టెస్ట్ క్వాలిఫై అయ్యారు. ఇప్పుడు వీళ్ళు మనం పేపర్ 2 రాస్తారు. సో ఓవరాల్ 2 lakh మెంబర్స్ నుంచి మనకు 4,750 మెంబర్స్ మనకు పేపర్ 2 రాస్తున్నారు. ఈ పేపర్ 2లో మనకు 4,418 మేల్ ఉన్నారు, 3,332 ఫీమేల్ క్యాండిడేట్స్ ఉన్నారు. ఇందులో ఇంకో 33 అడిషనల్ క్యాండిడేట్స్ కూడా యాడ్ అయ్యారు. టోటల్గా 4,783 మెంబర్స్ మనకు టైర్ 2 రాశారు అని అంటే పేపర్ 2. సో ఈ పేపర్ 2 4,783 ఆ టోటల్ ఆఫ్, ఇందులో కూడా మనకు అందరూ అపియర్ కాలేదన్నమాట. 4,783లో వీళ్ళు క్వాలిఫై అయిన వాళ్ళు పేపర్ 2కి. ఈ పేపర్ 2లో క్వాలిఫై అయిన వాళ్ళు ఓన్లీ 4,541 క్యాండిడేట్స్ మాత్రమే మనకు పేపర్ 2 రాశారు. ఈ 4,541లో వీళ్ళు తీసుకునే రేషియో ఎలా ఉందనంటే వేకెన్సీ టు క్యాండిడేట్స్ 1:3. అంటే జనరల్గా మీకు 1,500 వేకెన్సీస్ ఉన్నాయనుకోండి, అంటే ఆల్మోస్ట్ ఇక్కడ 4,500 మెంబర్స్ని తీసుకుంటున్నారు. బట్ 2018లో అరౌండ్ 1,200 వేకెన్సీస్ ఉన్నాయి కాబట్టి వాళ్ళు అరౌండ్ 3,600 మెంబర్స్ని తీసుకున్నారు. సో ఈ స్లైడ్లో మనకు తెలుస్తుంది. సో బేస్డ్ ఆన్ ద కట్ ఆఫ్ ఫిక్స్డ్ బై ద కమిషన్, సో వీళ్ళు ఇక్కడ 317 ఫీమేల్ క్యాండిడేట్ని, 3,467 మేల్ క్యాండిడేట్స్ని, సో టోటల్ ఓవరాల్ 3,700 మెంబర్స్ని తీసుకున్నారు. దిస్ ఈజ్ ఫర్ డీటెయిల్డ్ మెడికల్ ఎగ్జామినేషన్. సో మనకి ఇంకా మెడికల్ ఎగ్జామినేషన్ జరగలేదు, లాక్డౌన్ వల్ల ఆగిపోయింది. సో మన దగ్గర డేటా లేదు. సో ఇప్పటికీ మనకు 2018 మెడికల్ ఎగ్జామినేషన్ ఎంతమంది క్లియర్ అవుతారని ఇవ్వలేదు. బట్ మీకు ఫైనల్ లిస్ట్ ఇందులో క్లియర్ అయిన వాళ్ళవి ఫైనల్గా డాక్యుమెంట్ వెరిఫికేషన్కి పిలుస్తారు. ఆ డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత మనకు ఫైనల్ లిస్ట్ ఆఫ్ సెలెక్టెడ్ క్యాండిడేట్స్ అనేది వస్తుంది. సో ఇప్పుడు 2018 ఫైనల్ లిస్ట్ ఆఫ్ సెలెక్టెడ్ క్యాండిడేట్స్ అంటే ఈ డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత మనకు లిస్ట్ వస్తుంది. 2019 వచ్చేసి మనకి ఇక్కడ టైర్ 1 అంటే పేపర్ 1 అయిపోవడం జరిగింది, కాకపోతే ఇంకా మనకు పేపర్ 1 రిజల్ట్ రాలేదు. ఇప్పుడు వచ్చేసి 2020లో మనకు సెప్టెంబర్లో ఎగ్జామ్ ఉంటుంది, మళ్ళీ పేపర్ 1 ఉంటుంది, సేమ్ థింగ్ ఫిజికల్ టెస్ట్, దాని తర్వాత పేపర్ 2, దెన్ ఆఫ్టర్ డాక్యుమెంట్ వెరిఫికేషన్. సో ఇవన్నీ ఫేజెస్ మనం ఒకసారి గమనిస్తే, ఫస్ట్ టైర్ 1లో అరౌండ్ 2 lakh ప్లస్ మెంబర్స్ రాస్తే టైర్ 1 క్వాలిఫై అయిన వాళ్ళు ఓన్లీ 10% ఆఫ్ ద మెంబర్సే. అంటే ఈ 200లో మీరు కట్ ఆఫ్ క్రాస్ చేయగలగాలి ఫస్ట్. సో ఆ 10% ఆఫ్ మెంబర్స్లో మళ్ళీ ఫిజికల్ టెస్ట్లో అరౌండ్ అందులో నుంచి వచ్చేవాళ్ళు మనకు ఓన్లీ ఆ 10%లో అంటే మనం 80% వెళ్ళిపోతారు, ఓన్లీ మీకు 2-3% మాత్రమే మిగులుతారు ఫిజికల్ టెస్ట్ అయిపోయేసరికి. అంటే 2 lakh మెంబర్స్లో ఓన్లీ మనకు 4,000 అంటే 2% అరౌండ్ 4,000 to 5,000 మెంబర్స్ మనకు టైర్ 2 అటెంప్ట్ చేస్తారు. ఈ టైర్ 2లో మనకు 1:3 రేషియోలో మనకు తీసుకోవడం జరుగుతుంది. సో అంటే ఆ 1:3 రేషియో తగ్గట్టు, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇంతకుముందు చెప్పినట్టు ఒకవేళ 2,000 వేకెన్సీస్ ఉన్నాయనుకోండి, 6,000 క్యాండిడేట్స్ని పిలుస్తారు. 1,500 అంటే మనకి 4,500 క్యాండిడేట్ని పిలుస్తారు. ఆ విధంగా మనకు టైర్ 2 కట్ ఆఫ్ ఉంటుందన్నమాట. దాని తర్వాత మనకు డీటెయిల్ మెడికల్ ఎగ్జామినేషన్, దాని తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్, దెన్ ఆఫ్టర్ ఫైనల్ లిస్ట్ ఇస్తారు సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్కి. ఇది కంప్లీట్ మనకు సిపిఓ గురించి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో అండ్ ప్లీజ్ subscribe to the channel Exams A to Z and all the best to all of you.